సరే, ఈరోజు మనం చరిత్రలో చాలా వెనక్కి వెళ్దాం. భూమి పొరల్లో దాగి ఉన్న ఒక అద్భుతమైన, ఇంకా చెప్పాలంటే ఒక రహస్య ప్రపంచంలోకి అడుగుపెడుతున్నాం. ప్రాచీన ప్రపంచంలోని ఒక పెద్ద మిస్టరీని ఛేదించడానికి ప్రయత్నిద్దాం. ఒకసారి ఆలోచించండి. ఒక గొప్ప నాగరికత, అద్భుతమైన నగరాలున్నాయి, చాలా పెద్ద ఎత్తున వ్యాపారం జరుగుతోంది, వాళ్ళకంటూ ఒక లిపి కూడా ఉంది. కాని వీటన్నింటినీ పాలించే ఒక రాజుగాని, ఒక చక్రవర్తిగాని వాళ్ల ఆనవాళ్లే లేవు. ఇదసలు ఎలా సాధ్యం? ఇదే హరప్పా నాగరికత మన ముందుంచే అతి పెద్ద పజిల్ అన్నమాట. వాళ్ల కాలంలోనే ఉన్న వేరే నాగరికతలను చూస్తే ఈ తేడా మనకు చాలా స్పష్టంగా తెలిసిపోతుంది. ఒకవైపు చూడండి, ఈజిప్షియన్లు వాళ్ల రాజుల కీర్తి కోసం ఆకాశాన్ని తాకే పిరమిడ్లు కట్టారు. కాని మరోవైపు హరప్పన్ల నగరాలు మాత్రం ప్రజల అవసరాలకు, పరిశుభ్రతకు, ఒక పక్కా ప్రణాళికకు ప్రాధాన్యతిచ్చాయి. ఈ రెండు చిత్రాలే వాళ్ల ఆలోచనా విధానంలో ఉన్న తేడాను మొత్తం చెప్పేస్తాయి. ఈ వైరుధ్యమే అసలు పాయింట్. ఇదే మనల్ని హరప్పా నాగరికతలోని అసలు రహస్యం వైపు నడిపిస్తోంది: అధికార శూన్యత. ఇంతకీ వాళ్లను అంత ప్రత్యేకంగా, అంత అసాధారణంగా మార్చేదేంటి? ఈ అధికార శూన్యత వెనుక ఉన్న కథేంటో చూద్దాం రండి. చూడండి, వాళ్ల దగ్గర ఒక గొప్ప నాగరికతకు ఉండాల్సినవన్నీ ఉన్నాయి. పర్ఫెక్ట్గా ప్లాన్ చేసిన నగరాలు, సుదూర ప్రాంతాలతో వ్యాపారం, వాళ్లకంటూ ఒక లిపి, అన్నీ ఉన్నాయి. కాని ఆశ్చర్యకరంగా ఒక రాజు అధికారాన్ని, ఆడంబరాన్ని చాటిచెప్పే రాజభవనాలుగాని, పెద్ద పెద్ద సమాధులుగాని, లేదా అధికార చిహ్నాలుగాని ఒక్కటంటే ఒక్కటి కూడా మనకు దొరకలేదు. జీరో. సరే, మన పరిశోధనలో మొదటి ఆధారం వాళ్ల నగరాలే. ఈ శిథిలాలే మనకు అసలు కథ చెప్పాలి. సమాధానాలన్నీ వాళ్ల నగర నిర్మాణంలోనే దాగి ఉన్నాయి. హరప్పా నగరాలు దాదాపుగా రెండు భాగాలుగా కనిపిస్తాయి. ఒకటి, కొంచెం ఎత్తైన ప్రదేశంలో కట్టిన సిటడెల్, అంటే కోటలాంటిది. రెండవది, దాని కింద విశాలంగా విస్తరించిన దిగువ పట్టడం. ఈ నిర్మాణమే వాళ్ల ప్రాధాన్యతలు ఏంటో మనకు స్పష్టంగా చూపిస్తుంది. ఇక్కడే ఉంది అసలు విషయం. ఆ నగరంలోనే అత్యంత ముఖ్యమైన సిటడెల్ ప్రాంతంలో ఉన్న పెద్ద పెద్ద కట్టడాలు కూడా ఒక రాజు గొప్పతనాన్ని చూపించడానికి కట్టినవి కావు. మహాస్నానవాటిక, ధాన్యాగారాలు అంటే గ్రేట్ బాత్, గ్రేనరీలు, ఇవన్నీ ప్రజలందరి అవసరాల కోసం కట్టినవి. అంటే వాళ్ల ప్రాధాన్యత వ్యక్తిగత ఆడంబరం కాదు, ప్రజాప్రయోజనం. ఇంకా సామాన్య ప్రజలు నివసించిన దిగువ పట్టణం చూస్తే మనకు మైండ్ పోతుంది. వీధులన్నీ ఒక చెస్ బోర్డ్లాగా పర్ఫెక్ట్ గ్రిడ్ ప్యాటర్న్లో ఉంటాయి. దాదాపు ప్రతి ఇంట్లో ప్రైవేట్ బాత్రూమ్ ఉండేది. వాళ్ళు ప్రైవసీకి ఎంత ప్రాధాన్యత ఇచ్చారంటే వీధివైపు కిటికీలు పెట్టేవారు కాదు. ఇంటి మెయిన్ డోర్ కూడా నేరుగా ఇంట్లోకి కనిపించకుండా పక్కకు కట్టేవారు. ఆలోచించండి, 5000 ఏళ్ల క్రితం ఇంత పక్కా ప్లానింగ్. మన పరిశోధనలో రెండో కీలక ఆధారం మనల్ని నిజంగా ఆశ్చర్యపడుస్తుంది. ఇది చూడ్డానికి చాలా చిన్న వస్తువు, కాని ఇంత పెద్ద నాగరికతను వాళ్లు ఎంత పద్ధతిగా నడిపారో చెప్పడానికి ఇదే అతిపెద్ద సాక్ష్యం. వాళ్ల వ్యవస్థీకృత పాలనకు నిలువుటద్దంలాంటిది ఈ చిన్న వస్తువులోనే దాగి ఉంది. అదేంటో తెలుసా? ఒక సాధారణ ఇటుక. ఈ నంబర్ చూడండి, 1, 2, 4. ఇది వాళ్ల మ్యాజిక్ ఫార్ములా అనుకోవచ్చు. వాళ్లు వాడిన ప్రతి ఇటుక యొక్క ఎత్తు, వెడల్పు, పొడవుల మధ్య నిష్పత్తి ఇదే. ఇది ఎంత అద్భుతమంటే ఇప్పటి ఆఫ్ఘనిస్తాన్ నుంచి గుజరాత్ వరకు, అంటే దాదాపు 15 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో దొరికిన ప్రతి ఇటుక ఇదే రేషియోలో ఉంది. పిల్లలు ఆడుకునే లెగో బ్లాక్స్ లాగా ఈ రేషియో వల్ల ఇటుకలు ఒకదానికొకటి పర్ఫెక్ట్గా సెట్ అయిపోయి గోడలకు నమ్మశక్యం కాని బలాన్నిచ్చేవి. ఇది మనల్ని ఒక పెద్ద ప్రశ్నకు తీసుకువస్తుంది. ఇంత పెద్ద ఏరియాలో ప్రతి ఇటుక తయారుచేసేవాళ్లు ఈ రూల్నెలా పాటించారు? దీనికి రెండే సమాధానాలుండొచ్చు. ఒకటి, చాలా శక్తివంతమైన ఒక కేంద్ర ప్రభుత్వం ఉండి ఈ రూల్ను బలవంతంగా అందరిమీద రుద్ది ఉండాలి. లేదా 2, వ్యాపారులు, బిల్డర్ల మధ్య మనం ఊహించలేనొక అద్భుతమైన సహకార వ్యవస్థ ఉండి ఉండాలి. ఇప్పుడు మనం మూడో ఆధారానికి వచ్చాం. ఇది నిజంగా ఒక గేమ్ చేంజింగ్ ఆధారం. ఈ నాగరికత యొక్క కేంద్రం ఎక్కడుందనే మన ఆలోచననే ఇది పూర్తిగా మార్చేస్తుంది. మనం సాధారణంగా ఈ నాగరికతను సింధులోయ నాగరికత అంటాం కదా, కాని ఈ పేరు ఒక రకంగా తప్పుదారి పట్టించేది. ఎందుకంటే మనం ఇన్నాళ్లు తప్పుచోట వెతుకుతున్నాం. ఇక్కడే మనల్ని షాక్కు గురిచేసే నిజం బయటపడుతుంది. హరప్పా స్థావరాలను పరిశీలిస్తే వాటిలో 3/2 వంతులు
అంటే దాదాపు 66% సింధు నది ఒడ్డున లేవు. అవి ఇప్పుడు పూర్తిగా ఎండిపోయిన ఒక ఘోస్ట్ రివర్ అంటే ప్రాచీన సరస్వతీ నది ఒడ్డున ఉన్నాయి. దీని అర్థం చాలా లోతైనది. వాళ్ల అతిపెద్ద నగరంగా భావిస్తున్న రాఖీగడి సింధు నది ఒడ్డున కాదు, ఈ ఎండిపోయిన సరస్వతీ నది ఒడ్డునే ఉంది. అంటే ఈ నాగరికత యొక్క అసలు గురుత్వాకర్షణ కేంద్రం మనం అనుకున్నదానికంటే చాలా తూర్పున ఉండేది. ఇది కేవలం ఒక నదీలోయ నాగరికత మాత్రమే కాదు, ఒక విస్తృతమైన సాంస్కృతిక వ్యవస్థ అన్నమాట. సరే, ఇప్పటిదాకా మనం చూసిన ఆధారాలన్నింటినీ ఒకచోట చేర్చి చూద్దాం. ఈ హరప్పా సమాజం, వారి నాయకత్వం గురించి ఒక తుది నిర్ధారణకు రావడానికి ప్రయత్నిద్దాం. మనం సేకరించిన ఆధారాలన్నీ ఒక ప్రత్యేకమైన సమాజాన్ని మన ముందుంచుతున్నాయి. పక్కా ప్రణాళికతో కట్టిన నగరాలు ప్రజాప్రయోజనంపై వాళ్లున్న దృష్టిని చూపిస్తాయి. ఒకే రకమైన ఇటుకలు వాళ్ల మధ్య ఉన్న అపారమైన సహకారాన్ని సూచిస్తాయి. ఇక సరస్వతీ నది దగ్గర దొరికిన ఆనవాళ్లు వాళ్లనొకే సాంస్కృతిక ధాగంతో కలిపి ఉంచిందని చెబుతున్నాయి. కాబట్టి అత్యంత ఆమోదయోగ్యమైన సిద్ధాంతమేంటంటే, ఈ నాగరికతను ఒకే ఒక్క రాజు కాకుండా బహుశా పూజారులు, ధనిక వ్యాపారులు, ఇంకా వివిధ నగరాల ప్రతినిధులతో కూడిన ఒక మండలి పాలించి ఉండవచ్చు. కాబట్టి కీలకమైన విషయమేమిటంటే, వాళ్ల దృష్టి వ్యక్తిగత కీర్తి ప్రతిష్టల మీద కాదు, మొత్తం సమాజం బాగుండాలి, వ్యాపారం జరగాలి, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగ్గా ఉండాలి అనేదానిపైనే ఉండేది. ఇది బలవంతం మీద కాదు, సహకారం మీద నిర్మించిన సమాజం. సరే, ఈ మొత్తం విశ్లేషణను ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. ఈ ప్రాచీన నాగరికత నుండి మనం ఈరోజు నేర్చుకోవలసిన పాఠాలేమైనా ఉన్నాయా? రాజులు లేరు, రాజభవనాలు లేవు, పెద్ద పెద్ద యుద్ధాల ఆనవాళ్లు కూడా లేవు. కాని పరిశుభ్రత, ప్రణాళిక, సహకారమనే పునాదుల మీద ఒక గొప్ప నాగరికతను నిర్మించడం సాధ్యమే అని హరప్పన్లు మనకు చూపించారు. వాళ్లు వేలేండ్ల క్రితమే ఒక పాఠం నేర్పారు. ఒక గొప్ప సమాజం పాలకుల స్మారక చిహ్నాల మీద కాదు, పౌరుల జీవన ప్రమాణాల మీద నిర్మించబడుతుంది. మరి ఆ కోల్పోయిన నాగరికత నుండి ఈరోజు మన ప్రపంచం నేర్చుకోవాల్సిన పాఠాలేమైనా ఉన్నాయంటారా? దీని గురించి ఆలోచించండి.